సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభుం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విష్ణుముపజే. ఆహా అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభుం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఎక్కడంగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారు ఉంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహా సదా నమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సిల్లీ సులేమాన్. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి. ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణశాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణశాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణశాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చేయను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి 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 మరి అన్నారు. అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరామ్. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. ఏ పంతుల్, అరే మన ఏక్తార పార్టీ. वो क्या है पंतुल? అయ్యే చక్కెర పొంగల్ హే. ఆ. తిను తిను. बहुत अच्छा है. అచ్చా హే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ये खाओ, बहुत अच्छा रहता. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగ, కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వెక్కడికి? ఏమిటి తీసుకున్నావు? ఇదా, ఇది ఓ టైప్ పైన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే. ఇటువు రే, తలా కాస్త పెట్టు. ఒక్కడి వేసించావు బాక. అడుగున ఎక్కడో ఉంది, ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు మెక్కారు. ఆహా, అద్భుతం. షడ్రసోపేతంగా ఉంది. హసనా గారు ఇట్లండి, మీ పొంగల్ మా వాడికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? పొట్టెలతోనా? హౌజీ, దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ, బిదు ఆ పొంగల్ ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగలరా? శుభ్రంగా రాకేశారు. అయ్యో, దాన్ని పొట్టేలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. హలీమా? చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావు, బయటికి తావరా, బయటికి తావరా, బయటికి తావరా. అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిష్ట దరిద్రుడా.
జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణమైపోవడం ఏమిట్రా? పో, పోయి విరోచన మాత్రం చూసావు. పో, పో, పో. అది పడేరా త్రాష్టుడా. ఎలాగూ సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది పో, బయటికి పోయి కక్కుంటావు. పో, బయటికి పో. అది కూర్చుడా. ఏం బాయ్ బిర్యానీ షురూ అయిందా? అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది మాలూమ్ రే. ఆళ్ల కన్నా పెద్ద మహల్ కట్టాలా? ఆ నరసింహనాయుడు దిమాగ్ ఖరాబ్ అయిపోవాలా? అంతే. బకరా ఉదర్ కాట్ సక్తే బకరా భాగ్ जा रे, पकड़ो पकड़ो। नहीं छोड़ना, पकड़ो। बकरा, అరే బకరా చల్ గయే రే. ఏ బకరా पकड़ो, पकड़ो। శిషా నేను అర్జెంట్గా వెళ్ళొస్తాను. నాకు ఇది ప్రాబ్లం. వచ్చారేంట్రా బాబు? ఇటే వచ్చింది కిదర్ గయా? చూద్దాం పదండి. ఈ మేక మనల్ని తగులుకుందేంట్రా? కర్మరా బాబు. బాబాయ్ వీళ్ళు వచ్చేసారా? ఎలా వస్తావేంట్రా నిన్ను? మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తెత్తుతారా మీరు? మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టడానికి వెళ్ళలేదు. అలాంటి మా ఇంటికి వస్తారా మీరు? యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా. మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చారో మీ గోరీలు కడతా. వాళ్ళు మనకు గోరీలు కట్టం కాదు బాయ్, వాళ్ళకి మనం గోరీలు కట్టాలా? అవును భయ్యా, చూడు భయ్యా బ్లడ్ కూడా వస్తుంది. కొడితే బ్లడ్ కాక బత్తాయి చూస్తుందా? మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరేంగే. కరేంగే చలో చలో. మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులొచ్చాయి. మీరు ఈ యాగం తలపెట్టారు, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. శాస్త్రి గారు, ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్రబలం అండి. నాదేముందండి? బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు, బంగారాజు గారు నన్ను కనిపెట్టారు. ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనమే ఉంది. నీ గొప్పతనం లేదని నాకు తెలుసు. నీకంతే తెలుసు. కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు. నువ్వు కంటిన్యూ. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఈ యాగం లేదు. ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు. ఈ క్రెడిట్ అంతా బంగారాజుదే. మంచి పంతుల్ని తీసుకొచ్చాడు. అయ్యా నమస్కారం. సంపూర్ణ సంప్రోక్షణం గడిచామి. కృష్ణశ్రీ ఇట్రా. ఏంటి గురుగారు? ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే. వెళ్ళు. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్చింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండోయ్, చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. క్యా చీజ్ యార్. అరే మావయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా. డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశానురా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించిరా. అయ్య బాబోయ్, చందమామ వచ్చేసింది.
జీవితం సంకనాకిపోయింది.